మొన్న అమ్మగారు ఏదో వాక్యం చెప్పారని నాకు ఒక మాట చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళొచ్చినా అక్కడ ఏం వాక్యం చెప్పామని అడుగుతాను. అమ్మగారు ఒక చక్కని ఒక మాటని చెప్పారు. అందులో చెప్తా అన్నారు, అబ్రహాము సారా జీవితాలలో 25 సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఇస్సాకు రెబెకా జీవితాలలో 20 సంవత్సరాలుగా పిల్లలు లేరు. యాకోబు రాహేలుకి మధ్యలో ఇంచుమించుకు 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. వీళ్ళందరూ ఇశ్రాయేలు రాజ్యానికి పితరులు. అసలు వాళ్ళతోనే స్టార్ట్ అయింది రాజ్యం. వినాలి నా మాట. ఇశ్రాయేలు రాజ్యం ప్రారంభమయ్యేటప్పుడే ఈ ఎంపిక చేసుకున్న కుటుంబాలన్నింటిలో ఏంటి ఇంత భయంకరమైన సమస్యలు? అమ్మగారు ఈ మాట చెప్తూ నేను ఈ వాక్యం చెప్పానయ్యా అన్నారు. ఏంటి ఇంత భయంకరమైన సమస్యలు? ఒక ఫ్యామిలీని తీసుకున్నట్టే వాడు బహుగా దీవించబడినట్టుగా కనబడాలి కదా. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది 25 సంవత్సరాలుగా ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా వాడికి పిల్లలు లేరు. ఇస్సాకు రెబెకా మధ్యలో 20 సంవత్సరాలుగా ప్రభు నమ్ముతున్నారు, ప్రభుని ఆరాధన చేస్తారు, అయినా వాళ్ళకి పిల్లలు లేరు. యాకోబు చూడు ప్రభునే సేవిస్తున్నవాడు, రాహేలుకి అతనికి ఇంచుమించు 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. ప్రారంభ జీవితాలు ఇలా ఉండొచ్చా? దీనిలో నుంచి దేవుడు దేశానికి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దీనిలో నుంచి దేశానికి దేవుడు ఏం వాక్కు చెప్పాలనుకుంటున్నాడు అంటూ అమ్మగారు చెప్పారు. ఆదిమ కాలములో పరిస్థితులన్నీ విషమించి 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక పిల్లలు పుట్టరు. ఇక వైద్య శాస్త్రం వల్ల కాదు, బయాలజికల్గా ఇది అసంభవం, ఇది కుదరదు అని వీరి ముగ్గురు జీవితాల్లో ఇక నిరీక్షణయే లేదు అని అన్నప్పుడు నా దేవుడు అంతా అయిపోయిందంటున్న జీవితాలలో ఒక అద్భుతాన్ని మొదలు పెట్టడంతోనే ఇశ్రాయేలు ప్రజలకును ఆయన నుంచి వస్తున్న అందరికి ఇస్తున్న నిరీక్షణ ఏంటంటే, నేను అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన దేవుడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అద్భుతాలు నీ బలం మీద ఆధారపడి లేదు, నీ నా అద్భుతాలు నా మీద ఆధారపడి ఉన్నవని ప్రభు చెబుతున్నాడు అనడానికి ఆదిలోనే ఈ ముగ్గురు నెగటివ్ ఎగ్జాంపుల్స్ పెట్టి దేవుడు పాజిటివ్ కార్యాలు చేశారు. వాక్యం చెప్పారు ఈ మాట. దేవుని స్తోత్రం కలుగును.